అవును, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయ్యి ప్రాణాలు తీసుకున్నాడు. లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసుంటే వాడు బతుకునేవాడు. వాడి చావు కారణం ఇదే. అమ్మా అంజలి, వీడు చెప్పేది నిజమా? ఎప్పుడు గుర్తుకొస్తుంది బాబాయ్, వీడిలాగే వీడి తమ్ముడు కూడా సాడిస్ట్. ప్రేమించమని వెంట పడడం, చేయి చేసుకోవడం, బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాననడం, యాసిడ్ పోస్తానని బెదిరించడం, ఇలా ఇలా రకరకాలుగా టార్చర్ పెట్టేవాడు. మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ అని కామన్ అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది వాడు దుర్మార్గుడని. అందరి ముందు అనరాని మాటలంటుంటే వినలేక కోపంతో చెప్పుతో కొట్టాను. అప్పుడే చచ్చాడు, చావలేదు. నువ్వే చంపావు, చంపేశావు. రే అబ్బాయి, అసలు మనిషివా రాక్షసుడివా? ఏ ఆపరా, రాక్షసుండేరా. నా తమ్ముడిని చంపిన రాక్షసిని చంపి రాక్షసుని అవుతాను. రాక్షసుడు ఎలా అవుతావరా? నేనే నిన్ను చంపేస్తాను. చావు, నా చేతుల్లో చచ్చిపో. అంజలి, అంజలి ఆగమ్మా. అంజలి, చావరా. అంజలి ఆగమ్మా. లేదు బాబాయ్, నేను చంపేస్తాను విని. అంజలి, చచ్చిపోరా. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రామ్మా. అంజలి రామ్మా. అంజలి, అంజలి కంట్రోల్. అంజలి రామ్మా. అంజలి, నీ వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నిన్ను చంపకుండా వదలను. రే అర్జున్, దీని మీద ఆశలు వదులుకోండి. మోనిష అమాయకురాలు బాబాయ్. ఏ పాపం తెలియని మోనిషాను ఈ దుర్మార్గుడు చంపేశాడు. వీడికి ఉరి శిక్ష పడాలి. అక్కను కూడా వీడు ఏదో చేసుంటాడు. వీడు కుక్క చావ చావాలి. చంపేస్తానే, నేను చావునే, నువ్వే చేస్తావు. అబ్బాయి వదలరా. వదులు, వదులు. అబ్బాయి వదులు. ఏయ్, వదలు. రేయ్, వదలరా. అబ్బాయి వదులు. ఏయ్, వదలు. వదలరా. నువ్వే చేస్తావే. అబ్బాయి చంపేస్తా నిన్ను. వదలరా. వదలు. నువ్వే చేస్తావు. ఏయ్, వదలు. చంపేస్తాను, నిన్ను చంపేస్తా. అబ్బాయి నీకే చెప్పేది. ఇచ్చే బాధ్యత నాది. అంజలి, గుర్తు పెట్టుకో, నేను ఉరికమ్మ ఎక్కేలేపు నీ చావు ఖాయం. గుర్తు పెట్టుకో, నిన్ను చంపే చస్తాను. ఉరి కంబం కాదు,
జనాల మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొట్ట చంపాలి విన్ని. అంజలి ప్లీజ్ కంట్రోల్. బావా ఇంటికి వెళ్తాం పద. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పో పో పారిపో. ఎక్కడి దాకా వెళ్తావో నేను చూస్తాను. పారిపో, నా నుంచి పారిపో, నా నుంచి పారిపో. అమ్మా మీరు బయలుదేరండి. అర్జున్ తీసుకెళ్ళు. కానిస్టేబుల్స్ వాడి మక్కెలు కొట్టండి. ఏ ధర్మా, నన్ను కొట్టగలవు, చిత్తహింసలు పెట్టగలవు అంతే, కానీ చంపలేవు. నేను చంపుదా, కసి తీరా చంపుదా. పైన నా తమ్ముడి దగ్గరికి పార్సల్ చేస్తా. అలా డల్గా ఉండకు అంజలి. పొద్దున్నే లేస్తే మా నాన్న మొహం చూసే నేను వారం రోజుల పాటు సిటీ వదిలేసి ఔటింగ్ ఎందుకు వచ్చానో తెలుసా? ఈ 7 రోజుల్లో ఒక్కసారైనా నీ మొహంలో నవ్వు చూడాలని. ఇంట్లో వాళ్ళు మనల్ని హనీమూన్కి వెళ్ళమని పంపించారు, కానీ మనం వెళ్తుంది ఇంతకు ముందున్న అంజలి అర్జున్ని తిరిగి తెచ్చుకోవడానికి. అలా డల్గా కూర్చోకుండా సరదాగా ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. ఇంకా ఎందుకంత మూడీగా ఉన్నావు? ఇంటి గడప దాటి కారెక్కేంత వరకు ఇప్పటిదాకా ఇన్ని రోజులు జరిగిందంతా ఒక కళ అని మర్చిపో అంజలి. పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉండేదానివో, ఎంత సంతోషంగా గడిపేదానివో అలాగే స్పెండ్ చేయి. నీ లైఫ్ ఏంటో నువ్వే డిసైడ్ చేసుకో. 8వ రోజు మనిద్దరం విడాకులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నీ మీద నమ్మకం ఉండబట్టే నీ వెంటొచ్చాను బావా. ఎక్కడికొచ్చినా ఏం చేస్తున్నా నాకు మాత్రం గీతక్కే గుర్తొస్తుంది. మేం మనుషులమే వేరు కానీ రూపం మనసు ఒకటే బావా. చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి ఒకరం ఉండలేం. అక్క మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి జీవితమే శూన్యమైపోయినట్టుగా ఉంది. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్.
మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంది బావా. ప్రాణాలు 7 సముద్రాల అవతల ఒంటి స్తంభం మీద దాచిపెట్టినట్టు నేను నీ ప్రాణాలు ఈ అడవిలో ఈ పర్ణశాలలో దాచిపెట్టాను గీత. ఒకవైపు మీ అమ్మ, నాన్న, చెల్లి, అంజలి అందరూ మా గీత ఎక్కడా అని విలవిలలాడిపోతూ ఉంటే నువ్వు చనిపోయావన్న నిజాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టి నీ శవాన్ని ఇక్కడ ఎవ్వరి కంటా పడకుండా భద్రపరిచాను గీత. ఇప్పుడు నీ చెల్లెలు అతిలోక సుందరి అంజలి జగదేక వీరుడు అర్జున్ని వెంట పట్టుకుని అరకు బయలుదేరింది. కిలోమీటర్లు దాటి అందమైన ప్రదేశంలో ఏకాంతంగా గడపాలనుకున్న వాళ్ళు ఆనందంతో తిరిగి రాకుండా చేస్తాను. అసలు శోభనమే జరగకుండా చూస్తాను. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటి కాకుండా చూస్తాను. ఈ మాయ ఏదైనా చేస్తుంది. వస్తా, మళ్ళీ నీ చెల్లెలి చావు కబురుతో వస్తా. ఈలోపు నిన్ను చంపిందెవరో తెలుసుకుని ఆ తర్వాత నిన్ను పంచభూతాల్లో కలిపేస్తా. మాయా 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 మాయా. నమస్తే మేడం. ఏం చేస్తున్నాడు వాడు? వాడా బారామతి చేస్తున్నాడమ్మా. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఇలాంటివన్నీ చాలా ఎక్కువమ్మా. 100 రూపాయలు ఇచ్చి పగోడి ప్రాణాలు తీయమన్నా ఇలాంటి పనులన్నీ చేస్తారమ్మా. ఎవడు తిప్పలు వాడివి, కానీ వీడింకా పిల్ల మాంత్రికుల్లా ఉన్నాడు. ప్రొసీజర్ కరెక్ట్ గా చేయట్లేదు. అంటే
మీకు క్షుద్ర విద్యలు కూడా వచ్చమ్మా? ప్రశ్నలు వద్దు, పంచుడు. ఇటువైపు పురుగు కూడా రావడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. పిల్లయి ఇంకా కన్యగా ఉన్న ఆడపిల్ల ఆ ముగ్గు దాటాలి, అందులో అడుగు పెట్టాలి. అప్పుడే జరిగిద్ది. అప్పటిదాకా ఈ బీకు కంట నిద్ర ఉండదు, నోటికాడ తిండి ఉండదు. నేను చేసిన ఈ బాణామతికి తిరుగు ఉండదు. నువ్వు పో, పన్నయ్యాక వచ్చి కలవో. అట్టాగే. వాళ్ళ మనసులు ఒకటి అవ్వకూడదు. నాకు దక్కని అర్జున్ ఇంకెవరికి దక్కకూడదు. ఆపాలి, ఆపాలి. నన్ను వదిలేయండి. మీకే చెప్పేది. నేను చెప్పేది వినకుండా ధ్యానం చేసుకుంటున్నారా? కళ్ళు తెరిచి ఈ సీసా మూత తెరువు. నన్ను విడిచిపెట్టు. అంజలి, మనం దూరంగా వెళ్తున్నాం అనే మాటే గాని నిజానికి మన మనసుకు దగ్గరైన వాళ్ళ గురించే వెళ్తున్నాం. అవునంజలి, ఇక నుంచి నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి. నీ మనసులో ఉన్నవాణ్ణి ఎలా వెతకాలో ఆలోచించు. ఏంటో ఆలోచించేది? దూరంగా ఉంటే ప్రేమలు పుడతాయి,
ఇద్దరు కలుస్తారా? వచ్చేయ్, ఓ రాక్షసుని వదిలి వచ్చేయ్, వచ్చేయ్. నేను నిన్ను వేరే దృష్టితో చూడనప్పుడు భార్యనయ్యాను, కోడలనయ్యాను. ఇప్పుడు నా జీవితం ఏంటి అనే ఆలోచనలు మానే. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది బావా. ఏంటి అర్థమయ్యేది?